ప్రైవేటు వైద్యశాల కంటే ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలు పనిచేస్తున్నాయని, ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వ వైద్యశాలలను ఉపయోగించుకోవాలని ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ అన్నారు. నగరంలోని మాతా శిశు వైద్యశాలలో అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశం అనంతరం దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ 2014-19 కాలంలో ఆసుపత్రులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. తర్వాత అభివృద్ధి కుంటుపడిపోయిందని తెలిపారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కమిటీ నియమించి ఆసుపత్రులను అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నాయని, దాదాపు 175 ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. ఓపీ కూడా గణనీయంగా పెరుగుతుందని అన్నారు. అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా సమీక్షించి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చేస్తూ పేదలు ఆసుపత్రులకు వచ్చి ఇబ్బంది పడ్డారు అనే అటువంటి మాట రాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ముందుగా రోడ్డు విస్తరణ కార్యక్రమంలో ప్రహరీ గోడ నిర్మాణం ఆయన పరిశీలించారు. రోగులతో కొద్దిసేపు మాట్లాడారు. అక్కడ జరుగుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో DCH డాక్టర్ లక్ష్మీకుమారి, MCH సూపరింటెండెంట్ డాక్టర్ ఈ వెంకట్రావు, అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ పి అంజని, పి పల్లవి, బొందెల శ్రీదేవి, డాక్టర్ కోడూరు కోటేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారు నాయుడు నువ్వు చెప్పు. హాస్పిటల్ అక్కడ 20 అడుగులు ఎందుకు తీసి గొడగట్టాము? ఎవరి కోసం? అందరూ పోవటానికి, వసతులుగా ఉండడానికి రోడ్లన్నీ కూడా వెడల్పు చేసి రోడ్లన్నీ పగలగొట్టి అన్నీ చేస్తుంటే మీరేమో రోజుకి బళ్ళు పెట్టుకుంటారు. ఏ ఊరి నుంచి వచ్చావు? షాప్స్ పెడుతున్నావు, మీరు షాప్స్ ఎలా చేస్తారు? షాప్స్లో పెట్టుకోవాల్సిందే. చూస్తారు. ఈరోజు మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో కమిటీ మీటింగ్ ఇవాళ ఫస్ట్ టైం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక 3 డాక్టర్స్ని అందరం కూడా కమిటీ మెంబర్స్ తోటి ఈరోజు డెవలప్మెంట్ కమిటీతో మీటింగ్ జరిగింది. దానికి మన సూపరింటెండెంట్ గారు కానీ, కమిషనర్ గారు కానీ అందరం కూడా ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరం కూడా అటెండ్ అయ్యాం. దీనికి ఏదైతే 14-19లో ఉండేటప్పుడు చాలా పనులు కూడా మనం ఆ రోజుల్లో చేసాం. డోనర్స్ చేత కూడా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమేం చేయాలి, ఎట్లా అనేది కూడా ఈరోజు డిస్కషన్ చేసాం. దాని మీద కూడా కొన్ని కార్యక్రమాలు కూడా చేయాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా కూడా దాన్ని ఎంత బడ్జెట్ అవుద్ది ఏందనేది కూడా ఎస్టిమేషన్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ డిస్కషన్లో చేసాం. అవి కూడా ఖచ్చితంగా చేస్తే పబ్లిక్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం. దాంతోపాటు ఇలా ఓపీలు పర్ మంత్ వచ్చేసి 2300 మంత్ ఓపీలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 175 దాకా యావరేజ్గా ఈరోజు సిజరీన్స్ కానీ ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో మామూలు సిజరీన్ అవ్వచ్చు, లేకపోతే మామూలు నార్మల్ డెలివరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదివరకు మన ప్రభుత్వంలో ఏ విధంగా చేసామో అట్లానే ఇప్పుడు కూడా వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో దింపిన తర్వాత మళ్ళీ వాళ్ళ క్షేమాలు ఎలా ఉన్నారు ఏందని తెలుసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం కూడా ఏ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయో వాళ్ళకి IVRS కాల్స్ పెట్టేసి వాళ్ళ పేషెంట్ని కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. ఎలా ఉన్నారు ఏంటి, మీరు పలానా రోజు డెలివరీ అయ్యారు కదా, ఇంట్లో ఎలా ఉన్నాయా, మందులు ఏమన్నా హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారా, ఇలాంటివి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఏదైతే వాళ్ళకి అన్నీ కూడా అందుతున్నాయా లేవని కూడా తీసుకోవటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.
కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి డెలివరీకి వచ్చినప్పుడు బయట హాస్పిటల్ అనేది కాకుండా మన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అన్ని వసతులతోటి, మందులతోటి నీట్గా శానిటేషన్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చే బెడ్ కానీ ఇవన్నీ కూడా బాగుండేటట్టుగా చేయాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా, నేను కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది, బయట హాస్పిటల్స్ కంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ తోటి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు అనవసరంగా పోయి బయట హాస్పిటల్కి పోయి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి తీసుకురావద్దు. ఈరోజు డాక్టర్స్ పెంచారు, ఎఫిషియెంట్ డాక్టర్స్ ఉన్నారు. అన్నీ కూడా ఇప్పుడు 50 బెడెడ్ హాస్పిటల్ ఇది. ఇక్కడ 50 బెడెడ్ హాస్పిటల్లో అన్నీ కూడా ఫెసిలిటీస్ తోటి ఈరోజు స్కాన్ మిషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి చేసుకున్నారంటే మీకు ఫ్రీగా ఇబ్బంది లేని అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా శానిటేషన్ విషయం కానీ ఎవ్రీ మంత్ ఒకసారి మీటింగ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా కూడా మన మెంబర్స్ కూడా వాళ్ళ డాక్టర్స్నే పెట్టాం. ఇది కూడా గైనిక్ ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది, వచ్చిన పేషెంట్స్కి ఇబ్బంది లేకుండా ఉంటే ఎలా ఉంటుంది అనేది కూడా మెంబర్స్ కూడా అలాంటి వాళ్ళంతా కూడా సీనియర్ మోస్ట్ ఉండే వాళ్ళంతా కూడా ఉన్నారు. కాబట్టి మన సూపరింటెండెంట్ గారు కానీ అందరం కూడా కలిసి తప్పకుండా ఇంప్రూవ్ చేస్తాం. హాస్పిటల్ ఇంకా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం ఇచ్చేటట్టుగా పేద ప్రజలు కూడా సంతోషంగా ఉండే విధంగా ఈరోజు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైతే ఈరోజు కమిటీ మీటింగ్లో జరిగినాయో అవన్నీ కూడా తొందరలోనే ఇంప్లిమెంట్ చేసి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసి ఇంకా జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా వచ్చిన వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళే విధంగా, వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం.